ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ తొలి ప్రాంతీయ సమావేశాన్ని రాయలసీమ వేదికగా తిరుపతిలో ఈ నెల 26న నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఈ వివరాలను వెల్లడించింది. సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన లక్ష్యంగా జగజ్జీవన్ రావు భవన్లో జరిగే ఈ సమావేశానికి రాయలసీమ ప్రాంత ఉద్యోగులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఏఎస్ అమలు, నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు, ప్రొహిబిషన్ బకాయిల విడుదల, జీవో నెంబర్ 11 రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బగ్గా జగదీష్, నేను జీడబ్ల్యూఎస్సీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి గత 6.5 ఏళ్లుగా ఉన్నటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల మీద గత సంవత్సరం అక్టోబర్ మాసంలో ఉద్యమం దిశగా అడుగులు వేసినప్పుడు అప్పటి సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ కాటంనేని భాస్కర్ గారు చర్చలకు పిలిచి ఇరు జేఏసీలని 45 రోజుల్లో మీ సమస్యల మీద తుది నిర్ణయం కానీ పరిష్కారం దిశగా తీసుకువెళ్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఉవ్వెత్తునెగిసినటువంటి ఆ ఉద్యమాన్ని ఆ రోజు గౌరవ ప్రభుత్వ పెద్దల మాటలు విని ఆ రోజు అక్కడితో ఆపివేశాము. ఆపివేసిన తర్వాత మా యొక్క ఆర్థిక కానీ ఆర్థికేతర ఉద్యోగ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందని చూసుకుంటే ఈనాటికి అంటే అక్టోబర్ నుంచి దాదాపు జూలై మాసానికి వచ్చాం. ఈ 10 నెలలు, ఈ 9 నెలల 10 నెలల మాసంలో మా మీద ఒకంత ఒత్తిడి లేదంటే పనిభారం పెరిగింది. అదేవిధంగా మాకేదైతే సమస్యలు పరిష్కారం దిశగా చూపెడతామని చెప్పారో ఆ సమస్యలు నేటి వరకు పరిష్కారం దిశగా వెళ్ళకపోగా దానికి తోడు మరిన్ని సమస్యలు జడ్లెన్ చేస్తూ ప్రమోషన్ ఛానల్ ఏదైతే ఉందో అర్బన్లో అయితే మరీ దారుణంగా రేషనలైజేషన్ పేరుతో 15,000 మంది మిగులు ఉద్యోగులు ఉన్నారని చెప్పి ఆ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వాలంటీర్ల పనిభారాన్ని సచివాలయ ఉద్యోగం మీద మోపుతూ మాకు ఎటువంటి సరైన ఆర్థికేతర విషయాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి ముందు మా యొక్క సమస్యల మీద పరిష్కారం చూపాలని, లేని పక్షంలో మేము ఉద్యమానికి సైతం మేము సిద్ధంగా అవుతున్నామని చెప్పి తెలియజేయడానికి మన సచివాలయ ఉద్యోగ సంఘాలు కావచ్చు, జేఏసీలు కావచ్చు, తిరుపతిలో రేపు ఎల్లుండు ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ రాయలసీమలోని సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఒక వేది మీదకి తీసుకొచ్చి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలను చర్చించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మొన్నటి వరకు 2 రోజులు రిలే నిరాహార దీక్ష చేసి ఉన్నాము. మొదటి రీజనల్ సమావేశం తిరుపతి వేదికగా చేసి అన్ని డిపార్ట్మెంట్ సంఘాలని, అన్ని జేఏసీలని ఒక పక్షాన తీసుకొచ్చి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రాతినిధ్యం కోసం తీసుకొచ్చే విధంగా మన ఉమ్మడి గొంతుగా వినిపించే విధంగా జేఏసీ పక్షాన్ని నిలబడడానికి ఈ తిరుపతి వేదికగా ఈ సభ నిర్వహించబోతా ఉన్నాము. ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి రేపు ఆదివారం నాడు 10 గంటలకు సమావేశమయ్యే జగజ్జీవన్ రావు గారి సమావేశ మందిరంలో ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి పాల్గొని మన యొక్క ఐక్యత చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.